కలిగింది. ఆమెకి ఏదో ఐడి కార్డు కూడా ఇచ్చినట్టుగా కూడా కొన్ని ఛానల్ ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఆమెకి వాళ్ళ కొంత ఏదో నగదు కూడా ఇచ్చి వాళ్ళతోని ఈ సెటిల్మెంట్ అంతా కూడా చేసినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే గుప్పమంటున్నాయి. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి కూడా ఒక మాట మీద నిలబడని ఫ్యామిలీ లాగా అందరికీ కనపడుతున్నారు. ఎందుకంటే ఆ అమ్మాయి మిస్సింగ్ అయ్యిందంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి అనేక ఆరోపణలు, అనుమానాలు, అటు అఘోరి దగ్గర నుంచి కూడా అఘోరి తీసుకెళ్లిపోయింది, అఘోరి 20 రోజులుగా మా అమ్మాయిని అట్టు పెట్టేసుకుందని అఘోరి మీద అభాండాలు వేశారు. కానీ ముందు అఘోరిని వాళ్లే ఇంట్లో పెట్టుకున్నారు. అఘోరిని వాళ్లే ఇంట్లో పెట్టుకుని వాళ్లే పోషించి 2-3 రోజులు అప్పుడు బానే ఉంది. అప్పుడు బయటికి రావకుండా చాలా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి హర్ష కూడా చాలా ఆరోపణలు చేశాడు. అఘోరి ఇలాగా పార్ట్ లో పెట్టించుకుంది నా చెల్లితో అని చెప్పేసి బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ ఫస్ట్ ఇంటర్వ్యూ మనకే ఇచ్చిన నేపథ్యంలో అయితే కనుక శ్రీహర్ష అప్పుడెందుకు ఆపలేదు, తర్వాత ఎందుకు ఆపాల్సి వచ్చింది? దీని అంతటికీ కారణం విష్ణు అనే చెప్తున్న కోటయ్య ఇప్పుడెందుకు మాట మార్చేశాడు? అసలు అఘోరిని ఎందుకు రప్పించుకున్నారు? అఘోరితో పాటు వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఆరోపణలు చేయడం స్టార్ట్ చేశారు? ఇటు విష్ణుకిను అఘోరికి ఏమైనా మధ్యలో చెడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే విష్ణు ఆల్ ఆఫ్ ద సడన్ టర్న్ చేసేసి అఘోరితో ఉన్న వ్యక్తి, అఘోరితో ఎన్ని నెలలు కూడా తిరిగి ఆమె షెడ్యూల్స్ అన్ని చూసుకుంటూ ఆమె ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా విష్ణువే ముందడుగు వేస్తుండేవాడు. కానీ ఆల్ ఆఫ్ ద సడన్ ఇటు వర్షిణిని అతనే పంపించారు అన్న నేపథ్యంలో అతను ఆమె దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, వర్షిణి అఘోరి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత విష్ణు స్టోరీ అంతా మార్చేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని ముసుగొల్పడం కానీ, ఖచ్చితంగా అఘోరిని ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అలాంటి మాటలు మాట్లాడుతూ అఘోరిని అసభ్యకరంగా అయితే కనుక దూషించారు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా దూషిస్తూ మా అమ్మాయిని పంపించేయాలి అని చెప్తూ కూడా చాలా మాటలు మాట్లాడారు. అలా మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ మళ్ళీ విష్ణు గురించి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విష్ణు ఎక్కడున్నాడు, విష్ణు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, విష్ణు మీద పోలీసులు కంప్లైంట్ ఇస్తామన్న వ్యక్తి సాయంత్రం కల్లా మళ్ళీ టర్న్ ఓవర్ అయిపోవడం. అంటే అఘోరి విషయంలో అయినా విష్ణు విషయంలో అయినా కానీ ఒక స్టాండ్ అయితే తీసుకోలేదు. వీళ్ళు డబ్బులు తీసుకున్నారని ఒకసారి చెప్తున్నారు, అఘోరి ఇంట్లోనే పెట్టుకుని అఘోరి ఏవైతే ఆల్కహాల్కి సంబంధించి ఏవైతే బాటిల్స్ తీసుకొచ్చిన ఎక్స్క్లూజివ్గా అవి కూడా చూపించారు మనకి. ఆ బాటిల్స్ ఎందుకు తీసుకురావాలి? ఆమె అడిగినప్పుడు మీరు ఒక అఘోరి పొజిషన్లో ఉండి ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారని ఎందుకు ప్రశ్నించలేదు వాళ్ళు అనే అనుమానాలు ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా వ్యక్తం అవుతాయి. కాబట్టి అసలు వీళ్ళ ఫ్యామిలీ డ్రామానా ఇది, లేకపోతే అఘోరి విష్ణు మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్లోనే ఈ ఫ్యామిలీని లాగారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి. ఎందుకంటే అటు ఫ్యామిలీ చాలా అమాయకులు అని అందరూ భావిస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఖచ్చితంగా ప్లేట్ ఫిరాయించి ఇట్లా విష్ణు మీద కంప్లైంట్ అని మాట్లాడడం, లేకపోతే పలానా ఛానల్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి పిలుపు రావడం, వాళ్ళ అమ్మాయిని అక్కడ దాకా పెట్టేసి అక్కడి నుంచి వీళ్ళు కూడా వెళ్ళి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడడం, ఆ జాబ్ వచ్చిందని, లేకపోతే ఏదైతే కొంత నగదు 1 లక్ష రూపాయలు 50,000 ఎంతో వాళ్ళకి ముట్టినట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అయితే ఏదైతే నగదుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు వాళ్లే కేర్ టేకింగ్ చేసుకుంటున్నట్టు ఆ అమ్మాయి వర్షినికి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్లే కంట్రోల్ చేసినట్టుగా కూడా అర్థం అవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ కోటయ్య కానీ స్వరూపరాని ఆ దంపతులు ఇద్దరు కూడా మాటలు మార్చేస్తూ కూడా ఎంతో కన్ఫ్యూజ్డ్ గా అయితే మాట్లాడుతున్నట్టుగా చాలా క్లియర్ గా అర్థం అవుతా ఉంది. ఇక్కడ ఛానల్స్ ఎవరైతే మనం కవర్ చేస్తున్నామో ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అబద్ధం చెప్తున్నారా లేకపోతే నిజం చెప్తున్నారా అన్న దాని మధ్యలో వాళ్ళిద్దరు కన్ఫ్యూజ్ అవుతూ కూడా వాళ్ళ పాపని ఎక్కడికి పంపిస్తున్నారు, ఆ అమ్మాయి మీద అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎందుకున్నారు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అయితే మంగళగిరిలో వర్షిణి లేదు అనేసి కరాఖండిగా వాళ్ళ నాన్నగారే చెప్తూ ఉన్నారు. ఇన్ని రోజుల తర్వాత అమ్మాయి ఇంటికి వస్తే ఎవరైనా ఇంటి బయట నుంచి ఇంటి బయటికి ఎందుకు పంపిస్తారు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతాయి. ఎందుకంటే నిన్న రాత్రే వర్షిణి వచ్చిన తర్వాత తెల్లవారుజామున మళ్ళీ వేరే దగ్గరికి పంపించామని చెప్తున్నారు. అంటే జాగ్రత్తగా వాళ్ళ అమ్మాయిని పెట్టుకోవాల్సిన బాధ్యత వీళ్ళకు ఉందా లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇటు కోటయ్య ఎందుకు అంత సీరియస్గా లేడు వర్షిణి గురించి, వాళ్ళకి కేవలం డబ్బులే ఇంపార్టెంటా, కూతురు ఇంపార్టెంట్ కాదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పుడు వర్షిణి కూడా ఇక్కడ లేకపోవడంతో అయితే కనుక ఇటు పోలీసులు కూడా ఎప్పుడు స్టేట్మెంట్ తీసుకుంటారు, ఏంటి దీని గురించి దర్యాప్తు ముందు ఎలా చేయబోతున్నారు, అసలు వర్షిణి ఇంటికి చేరుకున్న తర్వాత ఇటు ఏదైతే మెజిస్ట్రేట్ ముందు కూడా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి తహసీల్దార్ దగ్గర అక్కడ కూడా ఎప్పుడు తీసుకెళ్తారో అనేది అయితే ఖచ్చితంగా తేలాల్సి ఉందని చెప్పొచ్చు గౌతమి. అయితే థ్యాంక్ యూ. రైట్, అయితే బ్రేకింగ్ చూస్తున్నాం, మళ్ళీ వర్షిని మిస్ అయినట్టు కూడా తెలుస్తోంది. అయితే మొత్తం కూడా విష్ణు చేశాడు అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు కుటుంబ సభ్యులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అసలు ఆ విష్ణు మీద మాకు అనుమానంగా ఉంది, విష్ణువే ఎక్కడికో తీసుకువెళ్ళాడు అని అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి ఇక్కడ స్టార్టింగ్ నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము
ఈ మొత్తం ఎపిసోడ్లోని అటు పేరెంట్స్ మాటలు, ఇటు సొంత అన్న కావచ్చు, లేకపోతే పెంచిన అన్న కావచ్చు, వాళ్ళిద్దరు మాటలు, అలాగే వర్షిని మాటలు, అలాగే అఘోరి మాటలు, ఎక్కడికెక్కడ కూడా పొంతన్న లేని పరిస్థితి మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. మరి దీనిపైన అసలు ఏం జరుగుతుంది ఏంటి, నిజంగానే విష్ణు తీసుకెళ్లాడా? నిన్న మనం హర్షతో కనుక మాట్లాడిన సందర్భం కనుక మనం చూసుకున్నట్లయితే లైవ్లో ఆయన చెప్పడం జరిగింది, కేవలం అప్పగించడం వరకే అతని బాధ్యత కాబట్టి అప్పగించి వెళ్ళిపోయాడు అని అయితే అతని అన్న చెప్తూ ఉన్నాడు. మరి ఈ గ్యాప్లోని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తెల్లవారుజామున ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు, మళ్ళీ అమ్మాయి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అని చెప్పి కూడా ఈరోజు చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి లైవ్లోని ఒకసారి విష్ణుకి అయితే కాల్ చేద్దాము. మరి విష్ణు ఏమంటారు ఏంటి, ఆయన పైన వస్తున్న ఆరోపణల్ని అతను ఏ విధంగా చెప్పుకుంటారు, సమర్థించుకుంటారు ఏంటి అన్న విషయాలు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. హలో విష్ణు గారు, విష్ణు ఎక్కడున్నారండి? మనకు ఒంట్లో బాగాలేదు. కాదండి, మళ్ళీ వర్షిని మిస్ అయినట్టు తెలుస్తుంది. హలో రైట్, అయితే విష్ణుకి అయితే కాల్ చేస్తున్నాం మనం. అతనికి హెల్త్ బాగాలేదు, మాట్లాడలేని పరిస్థితిలో నేను ఉన్నాను అని అయితే ఆయన చెప్తూ ఉన్నారు. మనకు ఒంట్లో బాగాలేదమ్మా. కాదు కాదు విష్ణు గారు ఒక్కసారి వర్షిని ఏమైందండి? వర్షిని రైట్, ఇతనైతే ప్రెసెంట్ నాకు హెల్త్ బాగాలేదు, నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని అయితే చెప్తూ ఉన్నారు. మరి వర్షిని సంగతి అడుగుతుంటే మాట దాటేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి కాల్స్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు, కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్తున్న తరుణంలోని మనకైతే కాల్ అయితే లిఫ్ట్ చేయడం జరిగింది. మరి అమ్మాయి గురించి అడుగుతుంటే ఆయన ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ గ్యాప్లోని ఇతనికి హెల్త్ ఎప్పుడు పాడైంది, లేకపోతే నిజంగానే హెల్త్ పాడైందా, లేకపోతే డ్రామా చేస్తున్నారా అన్న సందేహాలు కూడా ఇవాళ చాలా మందిలో కలుగుతూ ఉన్నాయి. మరి అయితే ఇంకొకసారి కాల్ చేద్దాం, అసలు ఆయన మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా లేదా అన్న దానిపైన ఇంకొకసారి ఆయనకైతే కాల్ కనెక్ట్ చేసి చూద్దాం. The number you have dialed is currently busy. Please try later. రైట్, విష్ణు అయితే కాల్ కట్ చేస్తున్నారు. మరి ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఈ యొక్క మొత్తం ఈ ఫ్యామిలీ డ్రామాలోని అసలు ఏం జరుగుతుంది? ఇతని పైన ఇంత పెద్ద ఆరోపణ, మళ్ళీ నిన్న అమ్మాయి దొరికింది అనుకున్న టైంకి ఓకే ఇంటికి అయితే తీసుకొచ్చారు, విష్ణు పైన అయితే నెగిటివ్ లేదు అనుకున్న టైంలోని మళ్ళీ అమ్మాయి అయితే మిస్ అయింది. మరి మిస్ అయినప్పుడు విష్ణు ఇది ఏంటి, ఏం జరిగింది అని చెప్పి కనుక్కోవడానికి మనం ఎక్స్క్లూజివ్గా ఆయనకి కాల్ చేశాము. బట్ అయినా ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను అని, అలాగే హెల్త్ బాగాలేదు అని చెప్పైతే ఆయన చెప్తున్నారు. మరి దీనిలో ఎంతవరకు నిజ నిజాలు ఉన్నాయి, వర్షిని గురించి ఇతనికి తెలిసే ఈయన కాల్ కట్ చేస్తున్నాడా, తెలిసే ఈయన మాట్లాడట్లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ రావాల్సిందే.